నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించాలన్నది ఓ తపన. ఆయన చేతుల మీద డెవలప్మెంట్ జరగాలి. అది చేయగలుగుతున్నాడు కదా. అవును, అతని కోరిక అదే కానీ ఏ మంత్రి పదవి అని అడగలేదు అప్పుడు కూడా. అలిగొండొచ్చు మంత్రి పదవి కోసం, బట్ మంత్రి పదవి కోసం వెళ్ళిపోలేదు అతను. అవును, సరైన రిసీవింగ్ లేదని వెళ్ళిపోయాడు అతను. టికెట్ కూడా రాదని వెళ్ళిపోయాడు అతను. అది తేడా. కానీ ఒకటి ఫైనల్ గా సొంత పార్టీ మొదటి నుంచి పార్టీని నమ్ముకుని భుజాన్ జెండా మోసిన నేతలకే ఇంకా మేము ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం, వలస పక్షులుగానే చూస్తాం అనే సంకేతం అయింది. ఎలక్షన్స్ అప్పుడు తీసుకోలేదు ఇట్లాగే చెప్పి. అంటే ఇప్పుడు ఏమన్నా మారిందా అంటున్నాను నేను. మారుతానే ఉంటది, ఎలక్షన్స్ అప్పుడు మారుతానే ఉంటది. ఇప్పుడు అవసరం లేదు తీసుకోరు. అంటే ఇప్పుడు బలమైన మెజార్టీ ఉంది, మా బలమైన కూటమిగా ఉన్నాం, అవును. అయినా మరి వాళ్ళ నాని ఎందుకు తీసుకున్నారు? సరే అతను రాజ్యసభ అంటే ఒప్పుకుందాం, అలా నేను తీసుకోకూడదు కదా. తీసుకున్నారు కదా. అంటే ఎక్కడైతే మన పార్టీకి లోపం ఉందో అక్కడ తీసుకుంటారు, అంటే మనకి లోటు ఉన్న చోట తీసుకుంటారు. అది తేడా. ఒక రకంగా జనసేనకి ఇప్పుడు క్లియర్ గా ఉందేమో ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడ ఇలాంటి ఆంక్షలు లేదు. అక్కడ కూడా ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు, ఎట్ట పడితే అక్కడ తీసుకోవట్లేదు అతను. ఫస్ట్ స్ట్రాటజిక్ ఉంది అతనే. బాలినేని పట్ల అంటే గౌరవం ఉంది ఫ్రమ్ ద బిగినింగ్ అతనికి, అందుకని చెప్పి తీసుకున్నాడు. సామినేని ఉదయ్ భానుని ఈయన పట్టుకొచ్చినట్టుండి వాళ్ళని. అదే కదా, అదే రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి తెలుగుదేశం పార్టీ అయితే ఒక కీలక అడిగే వేస్తుందా ఈ నిర్ణయంతో? ఇది ఎంతవరకు పార్టీ కలిసి వస్తుంది? అలాగే ఎప్పుడైతే ఇప్పుడు రెడీ